చెట్టుకు కట్టేసి మర్మాంగాలపై దాడి, తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి, వివాహేతర సంబంధమే కారణం, ఆస్తి డబ్బుల కోసం హత్య చేశారని మృతుడి బంధువుల ఆరోపణ. నల్గొండ జిల్లా నకరికల్లో దారుణం. చెట్టుకు కట్టేసి మర్మాంగాలపైన దాడి చేసి చంపిల్లట. మరి అదేందో ఎందుకు చంపిన మరి? ఇగో వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి చితగ్గొట్టి దారుణ హత్య చేసిన సంఘటన నకరేకల్ మండలం నోముల గ్రామంలో చోటు చేసుకున్నది. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. గతంలో జానయ్యపై కేసు నమోదు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయినా వీరి మధ్యలో ప్రవర్తన మారకపోవడంతో శుక్రవారం జానయ్యను అదే గ్రామానికి చెందిన నాగరాజు, ధనలక్ష్మిలు జానయ్యను చెట్టుకు కట్టేసి కళ్ళలో కారం చల్లి మర్మంగాలపై కట్టెతో కొట్టి రక్తాలు చిందే వరకు స్పృహ కోల్పోయే వరకు చిత్తకొట్టి దారుణ హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో భయోందోళనకు గురి చేసింది. గ్రామస్తులు ఎవరు దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఆ బంధువులు చెప్పడంతో వారు వచ్చి చెట్టుకు కట్టేసిన జానయ్యను విడిపించారు. అంబులెన్స్లో నకరికల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి జానయ్యను తరలించారు. ప్రథమ చికిత్స చేసి కండిషన్ సీరియస్గా ఉండడంతో నల్గొండ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. నల్గొండకు తీసుకువెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో జానయ్య మరణించారు. వారి బంధువులు శోక సముద్రంలో ఉన్నారు. ఆస్తులు డబ్బుల కోసమే పక్కా ప్రణాళిక ప్రకారమే జానయ్యను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. వారి తల్లి ప్రమిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నకరికల్ పట్టణ సిఐ రాజశేఖర్ తెలిపారు. అన్ని కోరాల్లో ఇప్పుడు ఏదైనా కానీ చాలా వరకు అక్రమ సంబంధాలతోటి చాలా కుటుంబాలు ఆగమవుతా ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మరణిస్తూ ఉన్నారు. భార్య ఇంకో వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకుందన్నటువంటి దాంతో భార్యను భర్త చంపడం, లేకపోతే భర్త ఇంకొక అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్నటువంటి ఆ దాంట్లో భాగంగా భర్తలను చంపడం, అలాగే ప్రియుడితోటి ఆయనను వదలక ప్రియురాలు ఉన్నటువంటి కట్టుకున్నటువంటి భర్తలను చంపుతున్నట్టు. అంటే మొత్తానికి వివాహేతర సంబంధాలు, ఈ అక్రమ సంబంధాలు అనేటివి మర్డర్ వరకు వెళ్తూ ఉన్నాయి. నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటన మనం ఒక 2-3 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఇటువంటి అక్రమ సంబంధాలతో ఫ్యామిలీ అన్నీ చాలా డిస్టర్బ్ కావడం, ఫ్యామిలీ మొత్తం అంతా నాశనం అయిపోయినటువంటి ఆ సంఘటనలు కూడా చూస్తా ఉన్నాం. సో ఆ కోవాలోనే ఒక వ్యక్తి ఇంకో మహిళతోటి, అదే గ్రామానికి సంబంధించినటువంటి మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం, కుటుంబ సభ్యులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కట్టేసి కొట్టడంతో ఆ వ్యక్తి సరే ఏదైనా కానీ సరే పోలీసులకు అప్పగించాలి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఈ వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి కొట్టి చంపడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. అటువంటిది సరే ఆ ఆవేశంలో అటువంటి నిర్ణయం తీసుకోవచ్చేమో కానీ అది చాలా తప్పైనటువంటి విషయం. ఆయనను కొట్టి చంపాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయనది ఎంత తప్పు ఉందో అవతల వ్యక్తులు కూడా అదే విధంగా తప్పు ఉంటుంది. కాబట్టి దాన్ని మరి వాళ్ళ బంధువులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆస్తి కోసం, పైసల కోసమే ఆయనను చంపిలు జానయ్య అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట్లాడిన వార్త కూడా చూసుకోవచ్చు. ఇక ప్రియురాలే ప్రాణం తీసిందట. అచ్చా, ఇంతకుముందు మనం ఏదైతే ఆ వార్తను అయితే చూసుకున్నామో, కొన్నేళ్లుగా వ్యక్తితో వివాహేతర సంబంధం, భర్త కుటుంబ సభ్యులతో కలిసి అతడిపై దాడి, చెట్టుకు కట్టేసి కొట్టడంతో గాయాలతో మృతి. నల్గొండ జిల్లా నోములలో ఘటన ఇంతకుముందు మనం చూసుకోవడం జరిగింది. ఈ వార్త మరి ఆ కుటుంబ సభ్యులు మరి కొట్టి చంపిలని చెప్పేసి వార్త వస్తే దీంట్లో ఏమో ప్రియురాలే ప్రాణం తీసింది అన్నటువంటి వార్త చూసుకోవచ్చు. నల్గొండ జిల్లా నకరికల్ మండలం నోములలో 30 ఏళ్ల వ్యక్తిని ఒకే కుటుంబానికి చెందిన వారు విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఆ ఇంట్లోని మహిళతో ఏళ్లుగా అతడు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం, పెద్ద మొత్తంలో డబ్బు, ఇంటి స్థలం ఇవ్వాలని ఒత్తిడి చేసినా అతడు నిరాకరించడంతో ప్రియురాలే ట్రాప్ చేసి ఇంటికి రప్పించి కుటుంబ సభ్యులతో కలిసి కొట్టి చంపినట్లు మృతుడి సంబంధికులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మర్మాంగాలపై దాడి చేశారని, కళ్ళలో కారం కొట్టి ఉరికించారని, పొలంలో గడ్డి చెక్కే పారుతో ఒళ్లంతా చెక్కారని, కాళ్ళు విరగొట్టారని మృతుడి తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఆరోపించింది. ఆమె బంధువులు, గ్రామస్తులు తెలిపినటువంటి వివరాల ప్రకారం నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య గ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్ళగా అక్కడ మాటు వేసి ఉన్న ఆమె భర్త, కుటుంబ సభ్యులు జానయ్యను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. తప్పించుకొని జానయ్య ఇంట్లో నుంచి పరుగులు పెట్టగా వెంబడించి పట్టుకొని చీరా తాడుతో ఓ చెట్టుకు జానయ్యను కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు. దాడి జరుగుతుండగానే స్థానికులు ఒకరు జానయ్య
పిన్ని కుమారుడికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి 108లో బాధితుడిని నకరికల ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నల్గొండ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కొద్దిసేపటికి జానయ్య మృతి చెందాడు. కాగా జానయ్య సదరు వివాహితతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని దీనిపై గ్రామ పెద్దలు పోలీసుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. మృతుడి తల్లి ప్రమీల చెప్పింది. వివాహేతర సంబంధంపై నిరుడు అక్టోబర్లో కేసు పెట్టడంతో జానయ్య కొన్నాళ్లు జైల్లో ఉన్నాడని నకరికల్ పోలీసులు తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా మహిళతో జానయ్య సంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ క్రమంలో ఆ వివాహిత కుటుంబ సభ్యులు జానయ్యను డబ్బుల కోసం వేధించారని, ఇంటి స్థలాన్ని రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని ప్రమీల ఆరోపించింది. వారి ఒత్తిడిని జానయ్య తలగోపోవడంతో పథకం ప్రకారం ఆమె తన కుమారుడిని ఇంటికి పిలిపించుకొని చంపిందని ప్రమీల ఆరోపించింది. వివాహేతర సంబంధానికి సంబంధించి తమ కుమారుడు 10 లక్షల దాకా జరిమానా రూపంలో చెల్లించాడని పేర్కొంది. తమ కుమారుడి చావుకు కారణమైన వివాహిత ఆమె భర్త, కూతురు, అత్తమామలపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేసింది. సో మొత్తానికైతే ప్రియురాలే ఇంటికి పిలిపించి కంట్ల కారం కొట్టి చంపిందనేది ఒక వార్తనైతే చూసుకోవచ్చు.